బాస్ థర్డ్ టీ20 నయా ప్లేయింగ్ 11 వచ్చేసింది. గెలవాల్సిన సెకండ్ టీ20ని దగ్గరుండి ఓడించిన ఆ ఇద్దరిని టీం నుండి తొలగించాలి. బట్ అందులో ఒకరిని తప్పిస్తున్నారు, మరొకరిని మాత్రం ప్లేయింగ్ 11లోనే ఉంచుతున్నారు. ఉంటే రూల్ అందరికీ ఒకేలా ఉండాలి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే విధంగా. బట్ టీమిండియాలో అలా లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉంది. మన ఓటమికి కారణమైన ఇద్దరిని యాక్చువల్గా అయితే ఖచ్చితంగా పక్కన పెట్టేయాలి. కానీ ఆ ఒక ప్లేయర్ని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు, ఎవరు చెబితే వదిలేస్తున్నారో చూసేద్దాం. బాస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ20 నాటింగ్హామ్లో జరగనుంది. టీమిండియా ఆ వేదికలో ఇంతకుముందు ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. అది 2022లో. అది కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 215 రన్స్ చేసింది, 7 వికెట్స్ నష్టానికి. 216 పరుగుల టార్గెట్ చేతుల్లో మన టీమిండియా 198 పరుగుల వరకే చేరుకోగలిగింది. అంటే 17 పరుగుల తేడాతో అపజయం పాలైంది. సో నాటింగ్హామ్లో టీమిండియా ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. దీన్ని బట్టి ఆ గ్రౌండ్లో మన హిస్టరీ బాలేదు. అలాగే ప్రజెంట్లో మన టీం ఆట తీరు అస్సలు బాలేదు. ప్రస్తుతం ఈ సిరీస్ గురించి మాట్లాడితే 2 మ్యాచ్ల తర్వాత ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. ఒకవేళ టీమిండియా ఈ సిరీస్ గెలవాలి అనుకుంటే నెక్స్ట్ 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లు తప్పక గెలవాలి. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సిరీస్ సమమవుతుంది. ఒకవేళ మన కర్మకాలి 1కి మించి ఓడితే టీమిండియా చేతి నుండి మరో సిరీస్ చేజారిపోతుంది. మరి అలా జరగకూడదు అంటే ప్లేయింగ్ 11లో మార్పులు ఖచ్చితంగా చేయాలి. ఆ మార్పు ఫస్ట్ రవి బిష్ణోయ్ నుండే మొదలవ్వాలి. టీమిండియా సెకండ్ టీ20 ఓడిపోయిందంటే దానికి ప్రధాన కారణం రవి బిష్ణోయ్నే. 16 ఓవర్స్ పూర్తయ్యేసరికి మ్యాచ్ మన కంట్రోల్లోనే ఉంది. ఎప్పుడైతే 17వ ఓవర్ రవి బిష్ణోయ్ వేశాడో అంతే, ఖతం, టాటా, గుడ్ బై. చేతికొచ్చిన మ్యాచ్ని ఒక్క ఓవర్తో చేజారేలా చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 29 రన్స్ సమర్పించుకున్నాడు. అంతే, అక్కడితో మన ఓటమి, వారి విజయం ఫిక్స్ అయిపోయింది. అందుకే తక్షణమే రవి బిష్ణోయ్ని ప్లేయింగ్ 11 నుండి తొలగించి తన స్థానంలో ఆల్రౌండర్ సూర్యాంశి షెడ్గేని బరిలోకి దింపనున్నారు. షెడ్గే బ్యాట్ని జులిపించనుగలడు, బౌలింగ్లో వికెట్స్ని కూల్చనుగలడు. సో ఈ చేంజ్ ఫిక్స్. యాక్చువల్గా రెండో మార్పు కూడా చేయాలి. అప్పుడే మన ప్లేయింగ్ 11 మరింత పటిష్టంగా మారుతుంది. ఆ మార్పు ఎవరో కాదు, హర్షిత్ రాణా. హర్షిత్ రాణా ఇంజరీ నుండి కోలుకున్నాక పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. యాక్చువల్గా టీ20 ఫార్మాట్లో హర్షిత్ ఇప్పటివరకు అంత గొప్ప ప్రదర్శనలైతే చేయలేదు. ఇంగ్లాండ్తో సెకండ్ టీ20లో కూడా 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చేశాడు. గంభీర్ కాకుండా ఇంకెవరు టీమిండియా కోచ్ అయినా హర్షిత్ని అసలు స్క్వాడ్లోనే చోటిచ్చేవారు కాదు. బట్ గంభీర్ హర్షిత్కి టీంలో చోటు ఇవ్వడమే కాదు, ప్లేయింగ్ 11లో పర్మనెంట్ ప్లేయర్ని చేసేశాడు. హర్షిత్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ని ప్లేయింగ్ 11లోకి తెస్తే గనక బౌలింగ్ యూనిట్ మరింత బలపడుతుంది. బట్ గంభీర్ హర్షిత్ని అస్సలు పక్కన పెట్టనే పెట్టాడు. సో థర్డ్ టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క మార్పు జరగబోతుంది. మరి బాస్, ఒకసారి మన ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూసేద్దామా? ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్. 4th ప్లేస్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 5th ప్లేస్లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ. 6th ప్లేస్లో శివం దుబే. 7th ప్లేస్లో అక్షర్ పటేల్. 8th ప్లేస్లో సూర్యాంశ్ షెడ్గే. 9th ప్లేస్లో హర్షిత్ రాణా. 10th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. ఇక 11th ప్లేస్లో హర్షదీప్ సింగ్. ఇది బాస్ మన ప్లేయింగ్ 11. మరి బాస్, మీ ఒపీనియన్లో రవి బిష్ణోయ్తో సహా హర్షిత్ రాణాని కూడా ప్లేయింగ్ 11 నుండి తొలగిస్తేనే టీమిండియా పటిష్టంగా మారుతుంది అంటారా? లేదంటే కేవలం రవి బిష్ణోయ్ని మాత్రమే తొలగించాలి అంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.